విశ్వాసులుగా పిలువబడుతున్న మన ధన్యకేం తెలుసా? మన సృష్టికర్త తండ్రి అయిన దేవుడు, నిన్ను కొన్న నీ యజమాని, జీవమగిలిన నా యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఆయన సృష్టించాడు, తండ్రి సృష్టించగా కుమారుడు నిన్ను వెలపెట్టి కొన్నాడు. కాబట్టి నీవు నీ సొత్తు కాదు. నీ యజమానుడు ఎవరిప్పుడు? నీ యజమానుడు ఎవరిప్పుడు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎందుకంటే ఆయన తండ్రి తయారు చేసి లోకానికి పంపించేశాడు. ఇవన్నీ ఇష్టమున్నట్టుగా తిరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా చేస్తూ ఉన్నాయి? తమ ఉద్దేశాన్ని మర్చిపోయినాయి, తమ సంకల్పాన్ని, దేవుని సంకల్పాలు మర్చిపోయినాయి, దేవుని యొక్క ప్రణాళికను మర్చిపోయినాయి. అన్నిటిని మర్చిపోయి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆ ఉద్దేశానుసారంగా వీటిని నేను వాడాలి. అది దేని కొరకు నా తండ్రి అయితే దేని కొరకైతే దాన్ని నియమించాడో దాని అనుసంధానంగా దాన్ని వాడాలి అని చెప్పి జీవం కలిగిన నా యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకానికి వచ్చి నీ కొరకు వెల చెల్లించి, నీ కొరకు క్రయధనముగా వెల చెల్లించి తన ప్రాణము పెట్టి నిన్ను తన సొత్తుగా ఆయన చేసుకున్నాడు. ఎందుకనంటే నీ తండ్రి నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని తిరిగి నీకు ఇవ్వడానికి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వారు గుర్తుంచుకోవాల్సిన మాట, నేను అయోగ్యంగా దేవుని సన్నిధిలో ఉన్నాను అనే అర్హత ఎవ్వడికి. ప్రతి వారి పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీవు ఈ సమయంలో దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నావనంటే నీ పట్ల ఆయన ఉద్దేశం ఉంది. ఆయన ఒక సంకల్పంతో నిన్ను నీ తల్లి గర్భంలో రూపించాడు. ఎంతో మందికి లేని బాధ్యత ఈరోజు నీవు నేను అనుభవిస్తా ఉన్నామంటే ఇది ఏదో యాదృచ్ఛికంగా జరుగుతున్న విషయం కాదు, ఇది అనాది సంకల్పము. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది అనాది సంకల్పము.